మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతూ ఉంది. అడ్డమైన వాడిని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం. నా తెలివితేటలు మీరే వెంచక్కర్లేదు. నేను లక్ష్మీపతి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి. అసలు విషయం చెప్పు. అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు. మీరు చూసేదేమిటి నా మొహం? పట్టాభి గారు అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు. మరి ఇంకే? పట్టాభిని నేను పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబురు చేయండి. అలాగే. ఇదిగో, నేను అన్ని విషయాలు ఊటీలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి. మరి అది కూడా నువ్వే చెప్తే పోలే. మగవాణ్ణి అంటావు కదటయ్యా, అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చేత చెప్పిద్దామని. అయితే నువ్వు ఆడదానివే అన్నమాట. సరే గాని ముందు ఆ పని చూడండి. కొంచెనా? ఏమిటో అల్లుడు, ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నావట? అవును మామగారు, ఫోటో కూడా పేపర్లో పడింది. మీరు చూడండి. ఏది చూడలేదు రే సినయ్య. మమ్మీ, పెళ్లి కూతురు ఎక్కడ కనిపించింది? మై డార్లింగ్. జానకి, నువ్వు పాతకాలపు దానివి, వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలూపు. నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు. నేను మళ్ళా ఊళ్ళ మీద పడాలి. తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి? ఏదమ్మాయి, ఒక పాట పాడమ్మా. నో మమ్మీ, ఇప్పుడు పాటలు ఎందుకు? 4 రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ్ ఫోన్ రికార్డులు. ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం. మావా డాక్టర్లే అమ్మా. ఏమండి మీ పేరు? ఇందిరా. ఇందిరా. చూడండి, ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట, మీరు మట్టుకు నిజం చెప్పాలి. ఇది పెళ్లి టెస్ట్ కాదు, ఆరోగ్యం టెస్ట్. మీ వయసు ఎంత? అరే, నాది ఆడడం లేదు, పాడుతూ ఉంది, పాడుతూ ఆడుతూ ఉంది. నెక్స్ట్ ఏదండి? ఆహాహా, వండర్ఫుల్. లైట్ తప్పకుండా డబల్ బేస్లో. ఓహోహోహో. ఏది మీ కళ్ళు ఏంటి? అక్కర్లేదు. ఆహా, మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను. మరి మీకు? మీ మొహం. ఓ, నోరు మమ్మీ నోరులాగానే ఉంది. తగ్గడానికి మందిస్తాను. మమ్మీ, ఆరోగ్యం బ్రహ్మాండం. ఏమ్మా, ముహూర్తాలు పెట్టిద్దామా? ఈ పాఠం చూడనాయనా. దేవుని భజించుము, దేవుని భజించుము, పెద్దలను గౌరవించుము, పెద్దలను గౌరవించుము, తల్లిదండ్రులను పూజించుము. ఏమండి, ఈ శుభలేఖ చూసారా? మా చెల్లెలు పెళ్ళండి. ఓహో ఓహో, సరే. మీ చెల్లికి మొగుడొస్తాడన్న సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు. ఈ శుభలేఖ తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా. సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి. బాబు, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకునేలా. పారు, అది నువ్వు ఆలోచించుకోవాల్సిన సంగతి. అంటే నీకు ఎలా చెప్పాలో నాకే తెలియటం లేదు. నాకు అర్థమవుతుంది, చెప్పండి. అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యం అనే అంతస్తు మీద కూర్చున్నవాళ్ళు. వాళ్ళ కళ్ళకి మనవాళ్ళు. మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు. వారికి మన మీద కోపం పోలేదు. ఆయన మన ఇంటికి వచ్చారు, మీరే వెళ్ళలేదు. మీకే కోపంగా ఉంది. లేదు, వారు నాకు అన్నం పెట్టి చదివించారు. నీలాంటి దేవతను ఇల్లాలుగా ఇచ్చారు. వారంటే నాకు కోపం లేదు, కృతజ్ఞత. కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. నాకేమిటి, చాన్నాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను. ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను. పెళ్లినాడు ఎలాగూ లేదు. ఈనాడైనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను. బాధలు కూడా పడతావేమో, బాగా ఆలోచించుకో. నేనంటే పేదింట్లో పుట్టాను, అవమానాలకు అలవాటు పడిపోయాను. కానీ నువ్వు భాగ్యవంతుల ఇంట్లో పుట్టావు. ఆ భేషజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగానే అది బయటకు వస్తుంది. అందరితో నువ్వు కూడా సమానరాలవని అనుకుంటావు. కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతావు పార్వతి. నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు? అవమానించకపోవచ్చు, కానీ
పేదవాడి పెళ్ళాని మన సంగతి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను. పాల్, ఆనాడు దక్షజ్ఞానికి నీలాగే పార్వతీదేవి వెళతాను, నాలాగే శంకరుడు వద్దన్నాడు. కాని వెళ్ళింది అవమానాల పాలైంది. శంకరుడు ఆదిదేవుడు గనుక వీరభద్రుని సృష్టించాడు, పంపించాడు, దక్షజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ నేనేం చేయగలను? పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది. నేను అలా వెళ్ళటం లేదు. పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. వరపూజకి అంతా సిద్ధమయ్యారు. నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎలా? పార్వతి రానే లేదు చూసారా? ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా, స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్లో శుభలేక పంపుతారా? వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొప్పుకోలేక చస్తున్నాను. వస్తున్నావా? నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు. పద పద. అబ్బా, నాకు గుండె దడగా ఉంది, నేను రాలేనండి. నిన్ను చూస్తుంటే నాకు దడగా ఉంది. అమ్మగారు పెద్దమ్మ గారు వస్తున్నారు. నాకెక్కడికి పోతుంది? అది వచ్చింది. పద, పద. ఉండండి. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు రావేమో అనుకున్నానమ్మా. ఎందుకు రానమ్మా? అమ్మాయి గారు, అమ్మగారికి 1000 ఏనుగుల బలం వచ్చింది. బాబేడమ్మా, మీ ఆయన రాలేదు? వెనకొస్తున్నారమ్మా. నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి ఇందిరెక్కడమ్మా? పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చుని ఉంటుంది. అయింది. అమ్మాయి గారు అల్లది అడిగిపోయిందనమాట. నమస్కారం. బావా, ఆడవాడంతా బాగానే ఉంది. మన పంచాయతీ పూర్తికి ఏమైనా చందాయిస్తారేమో. మనం ఇస్తే పుచ్చుకుంటారు. అంతేనా? నమస్కారం అండి. వచ్చారు, దారి కట్టేందుకు లోపలికి వెళ్ళండి. అలాగే వెళ్దానండి. ఇంకా వేడి చల్లారినట్లేదే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏనాయనా కులాసా? కులాసేనండి. మీ అబ్బాయా? అవునండి. పేరేం పెట్టారు? వీరభద్రరావు. తాతగారు పేరు పెట్టారనమాట. అవునండి. చాలా సంతోషం. అయినా ఇలారా తాతయ్య వెళ్ళైనా వెళ్ళు. ఏమండి, మీరు నిజంగా తాతయ్య? అవును బాబు, స్వయంగా నీ తాతయ్యను. పుట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే? లేదు బాబు, ఇన్నాళ్ళు తీరిక లేక రాలేదు. ఇక ముందు తప్పకుండా వస్తాను. వీడివాడు సంకనెక్కాడు. తాతయ్య స్వయం మా తాతయ్య. మంచి మనోడే దొరికాడు కానీ ఇలా రండి మాట.